వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే రామానాయుడు ఫిలిం స్టూడియోస్ వ్లాగ్ అనమాట. సో రామానాయుడు ఫిలిం స్టూడియోకి అయితే వచ్చేసాను. సో ఇదన్నమాట వే. సో చూసారు కదా, ఇప్పుడు భలే ఉంది కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి టికెట్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట. సో చూసారు కదా, ఇప్పుడు నేను టికెట్స్ అయితే తీసుకుంటున్నాను. అండ్ ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి వీడియో మధ్యలో అయితే చెప్తాను అనమాట. సో మొత్తం చూసాయండి వీడియో. సో చూసారు కదా, ఇంకా టికెట్స్ తీసేసుకుంటున్నా. అడిగోండి తీసేసుకున్నా, టికెట్స్ అయితే తీసేసుకున్నా. ఇప్పుడు రామానాయుడు స్టూడియో హిల్ మీదకి అయితే వెళ్ళిపోదాం. సో చూసారు కదా, ఇదన్నమాట. సో మీకు మళ్ళీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు కదా టైమింగ్స్ అండ్ ప్రైజెస్. నేనైతే స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో మధ్యలో. సో మీ డౌట్స్ అయితే క్లియర్ అయిపోతాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి టికెట్స్ తీసేసుకున్నాం కదా, ఇంకా కొండపైకి వెళ్ళిపోవడమే. సో చూస్తున్నారు కదా, హిల్ అన్నమాట. సో బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ సో చూస్తున్నారు కదా, సో స్టార్టింగే హిల్ దగ్గర ఓం అనేది వినాయకుడు అయితే ఉన్నారనమాట. ఓం అని రాసుంది. సో వినాయకుడు అయితే ఉన్నారు. సో ఇంకా కొండపైకి వెళ్ళిపోవడం బాగుంది కదా అని చెప్పి వీడియో తీసాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే వచ్చేసాము. సో చూసారు కదా, రామానాయుడు స్టూడియో పైనుంచి భలే ఉంది కదా. అదిగోండి, వెల్కమ్ టు రామానాయుడు స్టూడియోస్. సో చూసారు కదా, ఇదన్నమాట. సో పార్కింగ్ అయితే అక్కడ అనమాట. సో ఇంకా చూపిస్తున్నాను కదా, ఇది బయట వ్యూ లొకేషన్. సో భలే ఉంది కదా. అండ్ ఇప్పుడు చూస్తున్నారా, ముళ్ళు అనమాట బయట ఉన్నాయి. ఇది ఇంకా ఎంట్రన్స్లోనే ఉన్నాయి అన్నమాట ఈ రెండు. సో బొమ్మలేండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా ఫుల్ రీల్స్, షూటింగ్స్, ఫోటోషూట్స్ అలా అవుతూనే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మీకు రామానాయుడు స్టూడియో ఫుల్ టూర్ అయితే వేసేద్దాం అనమాట. సో బయట అయితే ఎండగానే ఉందన్నమాట. మరి మీకోసం అయితే ఇంక నేను ఏంటది రామానాయుడు స్టూడియోస్ని చూపించడానికి ఇంకా వచ్చేసాను అనమాట రామానాయుడు స్టూడియోస్కి. అండ్ స్టార్ట్ చేద్దామా. సో చూసారా,
సో లెట్స్ స్టార్ట్. సో స్టార్టింగే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అయితే ఉందన్నమాట. సో సినిమాలో ఏదైనా హాస్పిటల్ వచ్చిందనుకో నిజంగా హాస్పిటల్కి వెళ్ళిపోరు కదా. సో అలా కొందరు వెళ్తారులేండి, కొందరు ఇంకా ఇక్కడికి ఇదే హాస్పిటల్ అనమాట మన సినిమా మూవీస్లో. సో చూస్తున్నారు కదా ఇదన్నమాట. సో మీకు చూపించేస్తా, చూసేయండి. ఇదిగోండి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నమాట. సో ఎక్కువ మూవీస్లో హాస్పిటల్స్ చూపిస్తారు కదా, సో ఇదే అన్నమాట. చూస్తున్నారా, ఇదిగోండి. సో రియల్గానే ఉంది కదా, అండ్ నిజంలానే ఈసీజీ ఎక్స్రే అని పెట్టారు. అండ్ ఇది వచ్చేసి చూస్తున్నారు కదా, ఇంక అన్ని మూవీస్ షూటింగే అన్నమాట. అండ్ మన వైజాగ్లో ఉండే వాళ్ళు అందరూ చూసేసి ఉంటారు, బట్ ఇంకా ఎవరైనా చూడలేదు అనుకోండి, సో వాళ్ళ కోసం అయితే మీకు రామానాయుడు స్టూడియో ఫుల్ టూర్ వ్లాగ్ అయితే మీకు చూపిస్తున్నా. అండ్ ఇది వచ్చేసి నార్మల్ హౌసెస్ ఉంటాయి కదా ఇంకా మూవీస్లోని, సో అదనమాట. అండ్ ఇది వచ్చేసి ఫోటో ఎగ్జిబిషన్ అనమాట, డాక్టర్ రామానాయుడు ఫోటో ఎగ్జిబిషన్. సో భలే ఉన్నాయన్నమాట. సో మీకు చూసానండి. అండ్ చూస్తున్నారు కదా, నేనైతే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను ఇంకా. సో చూస్తున్నారు కదా, నేను కూడా చూస్తున్నాను భలే ఉన్నారబ్బా అని ఫోటో ఎగ్జిబిషన్. అండ్ వచ్చి చూసాయండి. సో ఇదన్నమాట ఫొటోస్, అందరి ఫొటోస్ ఉన్నాయి చూస్తున్నారా. సో ఇది గోపాల మూవీలోది కదా.
అనమాట. సో నిజమైంది అనుకుంటున్నారా? కాదు. సో మూవీ సెట్టే అనమాట ఇది కూడా. ఈ ఇక్కడ చాలా మూవీస్ అయితే అయ్యాయి అనమాట. సో నాకు తెలిసిన మూవీస్ మీకు చెప్తాను. 'బిల్లా' మూవీ కూడా ఇక్కడే అయ్యింది. ఈ పోలీస్ స్టేషన్‌లోనే. ఐ మీన్ నిజమైంది కాదులేండి. జస్ట్ సెట్ అనమాట. సో చెప్పాను కదా 'బిల్లా' ప్రభాస్ మూవీ అనమాట. అండ్ చూస్తున్నారు కదా ఇది ఫుల్ టూర్. సో ఇంక లోపలికి వెళ్ళిపోదాం. సో చూసారు కదా ఇదన్నమాట పోలీస్ స్టేషన్ లోపల ఇలా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి చూసారా ఎలా నించున్నాను? నేనే అనమాట పోలీస్. సో చూసారు కదా. అయ్యయ్యో వెనకాల కిటికీ నుంచి అలా చూస్తున్నాను. నాకు తెలీదు వీడియో తీస్తున్నట్టు. తర్వాత వెనక్కి చూస్తే ఏ మన వెహికల్ అని చూపిస్తున్నాను అనమాట బయటకి. సో చూసారా సెల్ 1 అండ్ సెల్ నెంబర్ 2 అనమాట. సో 2 సెల్స్ అయితే ఉన్నాయి కదా. సో నిజంలానే ఉంది కదా. సో నేను వెళ్తున్నాను చూసేయండి. ఇదిగోండి నేను వెళ్తున్నా. అయ్యయ్యో ఓ మై గాడ్. సో చూడ్డానికి 2 సెల్స్ ఉన్నట్టున్నాయి కదా, కానీ లోపలికి వెళ్తే ఒకే సెల్ అనమాట. సో 2 కాదు, సెల్ నెంబర్ 1 సెల్ నెంబర్ 2 ఉన్న నేమ్ ఉంది, కానీ ఒకే సెల్ అనమాట. ఒకే సెల్లోనే ఇంకా సెల్ నెంబర్ 1, 2 అని పెట్టారు అంటే. సో చూస్తున్నారా. సో ఎండ అయితే బాగా తగిలేస్తుంది అనమాట, ఎక్కువగానే ఉంది ఎండ. సో దానికోసం ఏంటంటే స్పెట్స్ పెట్టుకున్నా. సో ఎండ కోసం అనమాట. అండ్ సో చూస్తున్నారు కదా ఎండ అయితే చాలా ఉంది. అండ్ వీడియోస్కి కళ్ళు మూసేస్తాను కదా ఎండ తగలడం వల్ల. సో కళ్ళు అలా అవ్వకుండా స్పెట్స్ పెట్టుకున్నా. అండ్ ఇది చూసారా పల్లెటూరు సెట్స్ ఉంటాయి కదా, పల్లెటూరు సీన్స్ అవన్నీ ఇక్కడ తీస్తారనమాట. సో చూస్తున్నారు కదా వెళ్ళనమాట. సో నిజంగా పల్లెటూరు సెట్లానే ఉంది కదా. సో నిజంగా పల్లెటూరు వెళ్ళి తీశారు కొంతమంది. సో ఇక్కడికి వచ్చి తీస్తారనమాట పల్లెటూరు సీన్స్ ఉన్నా ఏదైనా. సో ఇల్లు సేమ్ అలానే ఉన్నాయి కదా, భలే ఉంది, చాలా బాగుందన్నమాట. సో చూస్తున్నారా నాకైతే చాలా బాగా నచ్చింది. సో అన్నీ రియల్ సెట్స్లోనే ఉన్నాయి, ఏది జస్ట్ సెట్టింగ్లా లేదు, జస్ట్ నిజంగా రియల్గానే ఉన్నాయన్నమాట. సో చూస్తున్నారా కొంచెం బయట కదా కొంచెం సిగ్గు అనమాట. సో అంటే ఇంకా కొత్తగా వర్క్ కూడా చేస్తున్నారు. అండ్ చూసారా నేనే అనమాట. ఇంకా సేమ్ ఫర్నిచర్ కూడా ఇంకా అలానే ఉంది కదా, ఓల్డ్ మోడల్ భలే ఉంది. ఏం మాటలు, అయ్యయ్యో. సో ఇప్పుడైతే ఫోటో ఫ్రేమ్ చూపిస్తున్నాను చూడండి, ఇది దిగ్గోండి. అయ్యయ్యో అప్పుడైపోయిందా, ఓకే ఇట్స్ ఓకే. అండ్ ఇప్పుడు వచ్చేసి పదండి. సో ఆ సెట్ నుంచి అలా స్ట్రైట్గా వచ్చేస్తే ఇంకా చూస్తున్నారా అక్కడ ఇంకో వ్యూ పాయింట్ అయితే ఉంటారనమాట. ఇంకా అలా స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవాలి. సో చూస్తున్నారు కదా ఇదన్నమాట. ఇదిగోండి ఆడుకుంటూ నడుస్తున్నాను, కరెక్ట్గా బ్లాక్ మీద నుంచి వెళ్దామని అలా ఆడుకుంటున్నాను అనమాట. సో అలా ఆడుకుంటూ నడుచుకుంటూ ఇంకా అలా వెళ్తున్నా. సో ఇప్పుడు వచ్చేసి ఇదొక వ్యూ పాయింట్ అనమాట. సో భలే ఉందన్నమాట, ఫొటోస్కి వీడియోస్కి భలే ఉంది. వెనకాల సీనరీ ఇంకా చెప్పలేను, భలే ఉందన్నమాట. సో చూసారు కదా ఇదన్నమాట అనదర్ వ్యూ పాయింట్.
సో భలే ఉంది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఫ్లవర్స్. ఆహా. సో చూసారు కదా, ఇదన్నమాట. భలే ఉంది. అండ్ రీల్స్ కూడా చేసుకున్నాను అనమాట. రీల్స్ చేసుకున్న, ఫొటోస్ దిగాను అనమాట. అండ్ నేను ఇన్స్టాగ్రామ్ కొత్తగా పెట్టాను అన్నాను కదా, ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అయిపోండి. నాన్న కూతురి వ్లాగ్స్ అని ఉంటాయి అనమాట. నాన్న KUTHURI కూటూరి అనమాట. సో ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఇన్స్టాలో ఫాలో అయిపోండి, ఓకేనా. అండ్ ఈ ఇల్లు చూసారా, ఇదిగోండి, భలే ఉందన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది ఈ హౌస్. సో చూస్తున్నారు కదా. సో నేను ఫుల్ వ్లాగ్ అయితే పెట్టట్లే అనమాట. సో ఎందుకంటే ఏంటది ఎక్కువ లెంత్ అయితే వచ్చేస్తానమాట. సో ఎక్కువ లెంత్ వస్తే మీరు బోర్గా ఫీల్ అవుతారు కదా, సో చూడలేరు. కాబట్టి నేను తక్కువ పార్ట్ 1 పార్ట్ 2గా డివైడ్ చేస్తాను అనమాట. 2 పార్ట్స్ ఉంటాయి. సో ఇది పార్ట్ 1 బ్లాగ్ అనమాట. మరి ఫుల్గా పెడితే బోర్ కొడతారు కదా. సో అందుకే మీకు ఇది హాఫ్గా డివైడ్ చేసి మీకు అయితే పోస్ట్ చేస్తాను, అప్లోడ్ చేస్తానమాట. సో ఇన్స్టా పోస్ట్ గుర్తొస్తుంది, సో అందుకే పోస్ట్ అంటున్నాను. సో అప్లోడ్ అయితే చేసేస్తానమాట. సో మొత్తం అయితే ఒక 40 minutes అలా వచ్చింది. సో మొత్తం పెద్దాం ఎందుకు అని చెప్పి ఇంకా హాఫ్గా అయితే డివైడ్ చేసి పెడుతున్నాను. సో చూస్తున్నారు కదా, ఫోటో ఫ్రేమ్స్ రామానాయుడు గారు అనమాట. సో చూసారు కదా, ఇదిగోండి. సో ఇంకా ఆ హౌస్ చూపించాను కదా మీకు, పెద్ద హౌస్, అక్కడికైతే వచ్చేసాను అనమాట. సో ఫొటోస్కి అయితే భలే ఉంటాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి పెద్ద హౌస్. సో భలే ఉంది కదా. అండ్ ఈ హౌస్లో కూడా చాలా షూటింగ్స్ అయితే అయ్యాయి అన్నమాట. సో ఇదే హౌస్ని పెద్ద పెద్ద కాలేజెస్గా అండ్ రిచ్ పీపుల్స్ హౌస్గా చూపిస్తారనమాట. సినిమాసే కాదండి, సీరియల్స్ కూడా అయ్యాయి ఇదే హౌస్లో. సో చూస్తున్నారు కదా, నేనే అనమాట ఆ హౌస్ పైన ఉన్నాను. అదిగోండి, ఇంకా మెట్లు దిగి కిందకు వచ్చేయడమే. నేనే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నానమాట. నాకు నచ్చింది. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి. అండ్ ఇది ఎప్పుడు కట్టారు తెలుసా, 17th August 2008 అనమాట. సో అదే చూపిస్తున్నా 2008 అని. సో చూస్తున్నారు కదా, 17th Augustలో కట్టారు. సో ఇది వచ్చేసి చాలా మూవీస్ అయితే అయ్యాయి అన్నమాట. సో బయట చాలా ఎండ అనమాట, ఇంకా చెప్పలేను ఎంత ఎండ అయితే అంత ఎండ అనమాట. సో డైలాగ్ వినండి. బయట ఎండ మంది చెమట కుట్టింది. సో ఇదండి పార్ట్ 1 వ్లాగ్. సో ఈ వ్లాగ్ అని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, share and subscribe to my channel. Thank you. Bye bye.